హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజైతే నేను ఉప్పుగూడలో ఉన్న చిత్రగుప్తుడి దేవాలయానికైతే వచ్చేసినా అండి. ఇది మా వదిన వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటదనమాట. సో, ఇది చాలా ఫేమస్ అండి. నాకు తెలిసి చిత్రగుప్తుడి దేవాలయాలు ఇండియా వైడ్ 3 ఆర్ 4 ఉండుంటాయి అంతే. సో, దీని స్పెషాలిటీ అంతా ఏంటి అని లోపలికెళ్ళి మనమైతే కనుక్కుందాము. సో, వెళ్ళగానే ఒకసారి చూడండి చిత్రగుప్తుడు స్వామివారిని. ఈ స్వామికి ఇద్దరు భార్యలనమాట. అంటే ఈ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. చాలా పాతది గూడా టెంపుల్. అంటే ఇది స్వయంభూ కాదు. కట్టించినారనమాట ఇది. చిత్రగుప్తుల స్వామివారు అనంటే యమధర్మరాజు దగ్గరుంటారు గదండీ! ఒక పెద్ద భవిష్యవాణి పట్టుకొని. సో, ఆ స్వామనమాట. మనం పాపాలు జేసినా, పుణ్యాలు జేసినా మానిటర్ జేస్తూ ఉంటారు మనల్ని. సో, ఆ స్వామివారు. ఈ స్వామివారి వాహనం వచ్చేసి టార్టాయిస్ అండి. అది స్వామివారి ముందే ఒక మండపంలో ఇక్కడ గూడా పూజ చేస్తారనమాట. ఈ టార్టాయిస్‌ని గూడా తాబేలు అంటారు గదా! సో, అది. అండ్ ఈ టెంపుల్‌లో రాముల వారు, శివుడు, సాయిబాబా, ఆంజనేయ స్వామి, మళ్ళీ అయ్యప్ప స్వామి, నాగదేవత టెంపుల్, వినాయకుడి స్వామి అందరుంటారండి ఈ టెంపుల్. చాలా ఫేమస్ అనమాట ఇది ఉప్పుగూడలోనే. అయితే నేను ఈ టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత పంతులు గారినైతే అసలు ఈ చిత్రగుప్తుడి టెంపుల్ ఎందుకింత ఫేమస్ అండ్ ఎప్పటిది ఈ టెంపుల్ అని నేనైతే పంతులు గారిని అడగడం జరిగిందండి. చాలా బాగా చెప్పినారు. ఓం చూడండి శ్రీ ఒకసారి. గణేశాయ శారదా గురుభ్యో నమః అరహ ఓం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురువే సర్వలోకానాం విషయోగ్రం నిధే సర్వ విజ్ఞానం దక్షిణ అమృతి నమః లాభస్తేషాం జయస్తేషాం కుతుస్తేషాం ప్రావో ఏషాం ఇంది వరస్యామోదయస్తు జనార్దన ఆపదమా పర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. ఈ దేవాలయం వచ్చేసి చిత్రగుప్త దేవాలయం మన ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణ, హైదరాబాద్లో, కందికల్గేట్, భాగ్యనగర్లో పోయి కూడా ఈ దేవాలయం కట్టేసి 450 సంవత్సరాల దేవాలయం. అప్పట్లో నిజాం పరిపాలించిన దేవాలయం అనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో 3 దేవాలయాలు అనమాట. తెలంగాణ, హైదరాబాద్లో ఇక్కడ ఒకటి, మళ్ళీ లక్నోలో ఒకటి, మళ్ళీ కాంచీపురంలో ఒకటి. ఇండియా మొత్తంలో 3 దేవాలయాలు, చిత్రగుప్త దేవాలయాలు. చిత్రగుప్త స్వామివారి దినం బుధవారం. చిత్రగుప్త స్వామివారి దినం బుధవారం. స్వామివారికి ఇద్దరు భార్యలు. ఫస్ట్ భార్య పేరు వచ్చేసి ఈరావతి, సెకండ్ భార్య పేరు వచ్చేసి దక్షిణావతి. ఫస్ట్ భార్యకు వచ్చేసి 4 కొడుకులు, సెకండ్ భార్యకు వచ్చేసి 8 మంది కొడుకులు, 12 మంది సంతానం. స్వామివారి సంఖ్య 7. స్వామివారి వాహనం తాబేలు. బుధవారం బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి అనమాట. రావుకేతు దోషం, ఆరోగ్య ఇబ్బందులు, సంతానం ఇబ్బందులు, వివాహం ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి అనమాట. మనం పుణ్యం పాపం చేసిన అన్ని మన చార్టెడ్ అకౌంట్ ఇన్ ద వరల్డ్ చిత్రగుప్త స్వామి వారే. యమధర్మ అసిస్టెంట్ చిత్రగుప్త స్వామి అనమాట. చిత్రగుప్త ఉద్యాపన అని ఉంటుంది. ఉద్యాపన అంటే ఏంటంటే సంవత్సరం ఇంట్లో నోము చెల్లించుకుంటారు. 365 రోజులు రథసప్తమి నాడు నోము పట్టుకుంటారు. మళ్ళీ రథసప్తమి నాడు వదిలేస్తారు అనమాట. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా ఆ పూజ దంపతులు చేసుకుంటారు అనమాట ఇంట్లో. బుధవారం అభిషేకాలు ఉంటాయి. ప్రతి బుధవారం బ్రహ్మముహూర్తంలో ఉంటాయి. 4 టైమింగ్స్ వచ్చేసి మబ్బుల 4, మబ్బుల 6, మళ్ళీ తెల్లవారుజామున 8 గంటలకు 3 బ్యాచ్లు ఉంటాయి అనమాట. 501 రూపాయలు డబ్బులు కడితే చాలు. అలా 7 బుధవారాలు కంటిన్యూ అభిషేకాలు చేయాలా. 3500 అవుతాయి అనమాట అమౌంట్ 7 బుధవారాలకు అభిషేకాలు. సర్వే జనాశ్రీవంతు శివార్పణం శుభం. ప్రతిష్టాపన చేస్తారు. అన్ని ప్రతిష్టాపన చేస్తారు. లోపల అన్ని సమయంలో ఇంకా జమ్మి చెట్టు అది కూడా ప్రత్యేకత. అది కూడా ప్రతిష్టాపన చేస్తారు. సో, చిత్రగుప్తుల స్వామివారి గుడి చరిత్ర ఇదండి. సో, నాకైతే చాలా బా అనిపిచ్చింది. అండ్ మేము చిన్నప్పుడు గూడా ఈ గుడికొచ్చి బాగా ఆడుకునేవాళ్ళమనమాట. అండ్ ఇక్కడ దసరా అది చాలా బా అవుతది. చాలా మెమోరీస్ ఉన్నాయి మాకైతే ఈ గుడి నుంచి. సో, ఇప్పుడు అందుకే స్పెషల్‌గా ఈ వీడియో తీయడం గూడా జరిగింది సెంటిమెంట్ లాగా. సో, అదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.